సో దీనివల్ల ఏంటంటే మనకి ఇలా మట్టి పట్టేసి డస్ట్ పట్టేసి ఇదే మనం పీల్చుకుంటాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది స్కోడా ర్యాపిడ్ వెహికల్. ఈ ర్యాపిడ్ వెహికల్లో ఏంటంటే కంప్లీట్ ఏసీ కిట్ మనం రిప్లేస్మెంట్ చేస్తున్నాము అండ్ దాంతోపాటుగా సస్పెన్షన్ వర్క్ చేస్తున్నాము అండ్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లము, కూలెంట్ లీకేజ్ ప్రాబ్లమ్ చేస్తున్నాము. కంప్రెసర్ ఇవన్నీ ఓపెన్ చేసినాము ఆల్రెడీ. ఈ సస్పెన్షన్ కూడా మనం వర్క్ చేస్తున్నాము. ఇవన్నీ ఫ్యాన్ మోటరు, రేడియేటర్, కండెన్సర్ ఇవన్నీ ఓపెన్ చేశారు ఆల్రెడీ. అంటే కంప్లీట్ ఏసీ కిట్ రిప్లేస్మెంట్ చేస్తున్నాము అండ్ సస్పెన్షన్ వర్క్ చేస్తున్నాము, ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్ అండ్ కూలెంట్ లీకేజ్ ప్రాబ్లమ్ చేస్తున్నాము. ఇది న్యూ కంప్రెసర్. ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఏదైతే కంపెనీతో పాటు వచ్చిన కంప్రెసర్ కూడా శాండన్ కంపెనీ ఉంది. కూలింగ్ కాయిల్ అంటారు దీన్ని, ఆపరేటర్ కాయిల్ కూడా అంటారు, కూలింగ్ కాయిల్ కూడా అంటారు. ఓల్డ్ కూలింగ్ కాయిల్ చూడండి ఎంతలా జామ్ అయిపోయింది ఇది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇలా మట్టి పట్టేసి డస్ట్ పట్టేసి ఇదే మనం పీల్చుకుంటాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా మందికి ఒక రకమైన స్మెల్ పడదు, ఏదో బ్యాడ్ స్మెల్ లాగా వస్తుందనేసి కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కస్టమర్. సో ఆ బ్యాడ్ స్మెల్ దీని వల్లనే వస్తుంది. ఇలా మట్టి పట్టేసి మొత్తం జామ్ అయిపోవడం వల్ల ఆ బ్యాడ్ స్మెల్, మట్టి స్మెల్, మురికి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో అందుకే మనం ఏంటంటే కస్టమర్ కి సజెస్ట్ చేస్తాము ఎవ్రీ 50,000 నుంచి 70,000 కిలోమీటర్స్ కి కూలింగ్ కాయిల్ రిప్లేస్మెంట్ చేసుకోండి అనేసి. సో టైం టు టైం ఏసీ ఫిల్టర్ 5,000 కిలోమీటర్స్ ఒకసారి ఏసీ ఫిల్టర్ క్లీన్ చేసుకొని 10,000 కిలోమీటర్స్ ఒకసారి ఏసీ ఫిల్టర్ రిప్లేస్ చేస్తే చాలా రోజుల తర్వాత బ్లాక్ అవుతుంది కూలింగ్ కాయిల్. మినిమం అయితే ఒక 5-6 ఇయర్స్ 15 నుంచి 70,000 కిలోమీటర్స్ అయితే వాడుకోవచ్చు. ఏసీ కిట్ రిప్లేస్మెంట్ చేస్తే ఈ 4 ఐటమ్స్ కంపల్సరీ. 4 ఐటమ్స్ ఏమేమంటే ఒకటి కండెన్సరు, ఆపరేటర్ కాయిల్ అండ్ కూలింగ్ కాయిల్ కూడా అంటారు. దీంతో పాటుగా ఎక్స్పెన్షన్ వాళ్ళు, కొన్ని వెహికల్స్ కి ఏంటంటే ఈ ఎక్స్పెన్షన్ వాళ్ళు కూలింగ్ కాయిల్ తో పాటు వస్తాయి, కొన్ని వెహికల్స్ కి రావు ఎక్స్పెన్షన్ వాళ్ళు. సో ఈ 4 ఐటమ్, ఇదొక ఐటమ్ లాగా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో ఈ 4 ఐటమ్స్ ఎక్స్పెన్షన్ వాళ్ళు, కూలింగ్ కాయిల్, సో కంప్రెసర్, 4 ఐటమ్స్ మనం రిప్లేస్మెంట్ చేస్తాము. పైప్స్ అన్ని నీట్ గా క్లీన్ చేసి వాక్యూమ్ చేసేసి పంపింగ్ అది చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఏసీ గ్యాస్ అనేది ఫిల్ చేస్తాము. వర్క్ ప్రాసెస్ లో ఉంది, మొత్తం ఈ రకంగా మొత్తం ఓపెన్ చేసి ఉంది. ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఉంది, కూలెంట్ లీకేజ్ ప్రాబ్లం ఉంది, సస్పెన్షన్ ప్రాబ్లం ఉంది. సో చాలా మేజర్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం టైం కూడా తీసుకున్నాము వెహికల్ కి. సో చాలా ఎక్కడెక్కడో సెర్చ్ చేసి మన దగ్గర తీసుకొచ్చారు వెహికల్, టైం ఇచ్చారు ప్రశాంతంగా చేయమనేసి. ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలంటే విజిట్ స్పానర్ ఆటోమోటివ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.